హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధర్మరాజ్ ఆన్లైన్ స్టడీ యూట్యూబ్ ఛానల్. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే, టుడే వీడియోలో మనకి లేటెస్ట్గా ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ నవంబర్ 16 నుంచి జరగబోతున్నాయి. ఆ ఎగ్జామ్స్ కోసం మనం డైలీ ఎవ్రీడే ఒక మోడల్ పేపర్ని అయితే స్టూడెంట్స్ కోసం తయారు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ మన వీడియోని చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఇప్పుడైతే ఈరోజు వీడియోలో పార్ట్ 2 జీడీ కానిస్టేబుల్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ నుంచి క్వశ్చన్స్ ఏ విధంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇస్తూ ఉంటాడు అనే దాని గురించి మనం లాంగ్వేజ్ ఇంగ్లీష్లో ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి మనం ఇంగ్లీష్లో అయితే క్వశ్చన్ పేపర్ని తయారు చేయడం జరిగింది. అలాగే ఆ క్వశ్చన్స్ అనేవి తెలుగులో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అందరూ తెలుగు స్టూడెంట్స్ కాబట్టి చాలామంది వరకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, అయితే ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్దాం. ఈరోజు ఎస్ఎస్సి జీడీ పార్ట్ 2 అర్థమెటిక్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయనేది మనం చూద్దాం. అయితే ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ఫస్ట్ 25 నేచురల్ నెంబర్స్. ఓకే, ఫైండ్ ద ఫస్ట్ 25 నేచురల్ నెంబర్స్. ఇది ఏ విధంగా చేయాలంటే, నేచురల్ నెంబర్స్ అంటే సహజ సంఖ్యలు. మొదట 25 సహజ సంఖ్యల మొత్తం కనుక్కోమన్నాడు. ఓకే, క్లియర్. చూడండి, ఫైండ్ ద ఫస్ట్ 25 నేచురల్ నెంబర్స్. వీటికి మనకు ఫార్ములా ఏంటంటే n = 25 తీసేసుకోవాలి. ఓకే, n = 25 తీసుకోవాలి. వీటికి ఫార్ములా ఏంటంటే సహజ సంఖ్యలు. నేచురల్ నెంబర్స్ అంటే సహజ సంఖ్యలు. n × n + 1/2 ఫార్ములా. ఓకే, ఇప్పుడు n = 25 × 25 + 1/2 క్లియర్. ఇప్పుడేంటి 25 × 26/2 2 1 2 13 ఎంత వస్తుందండి? 13 5 65, 13 2 26 6 32 325 అనేది మన రిక్వైర్డ్ ఆన్సర్. 325 ఆప్షన్ సి. క్లియర్. చూడండి, ఏం లేదు, ఫస్ట్ 25 నేచురల్ నెంబర్స్ అన్నాడు. ఓకే, నేచురల్ నెంబర్స్ అంటే సహజ సంఖ్యలు తెలుగులో. మొదటి 25 సహజ సంఖ్యలు మొత్తం ఎంత అన్నాడు. ఓకే, n × n + 1/2 ఫార్ములా. 25 కాదు, 100 అన్నా 200 అన్నా ఏదన్నా సరే ఇదే ఫార్ములా. ఓకే, n × n + 1/2 క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 3 7 17 31 నెక్స్ట్ వచ్చే విలువ ఎంత అన్నాడు. ఫైండ్ ద మిస్సింగ్ టర్మ్. ఓకే, ఫైండ్ ద మిస్సింగ్ టర్మ్. ఎందుకంటే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్ కంపల్సరీ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది, తెలుగులో మనకు ఉండదు. తెలుగు ఇంగ్లీష్ అనేది లాంగ్వేజ్ ప్రాబ్లం కాదు, మనం నేర్చుకునే కాన్సెప్ట్ ఇంపార్టెంట్. ఓకే, చూడండి, 3 7 17 31 నెక్స్ట్ వచ్చే విలువ ఎంత అన్నాడు. ఓకే, క్లియర్. 3 7 17 31 నెక్స్ట్ వచ్చేది. చూడండి ఎలా ఇచ్చాడంటే 3 యాక్చువల్గా ఇవి ప్రైమ్ నెంబర్స్. ఓకే, 3 7 17 31 అవి ప్రైమ్ నెంబర్స్. ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేసుకోండి. 3 5 7. ఓకే, నెక్స్ట్ 11 13 17 19 23 29 31 37 41 43. ఓకే, 47 53. చూడండి, మనం మొత్తం ప్రధాన సంఖ్యలు రాసుకున్నాం. ఇవి 3 7 17 31 అవి ప్రైమ్ నెంబర్స్ కాబట్టి 3 మనకి ఇక్కడ 3 ఇచ్చాడు. తర్వాత 7 ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఏంటి 17 ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు 31 ఇచ్చాడు. ఓన్లీ అర్థం అవడం కోసం మాత్రమే ఈ విధంగా రాశాను. చూడండి, ఒక టర్మ్ మిస్ చేశాడు. 3 5 అనేది ప్రైమ్ నెంబర్ మిస్ చేశాడు, 7 రాసుకున్నాడు. 7 తర్వాత 2 ప్రైమ్ నెంబర్స్ మిస్ చేశాడు, 17 రాసుకున్నాడు. నెక్స్ట్ 3 ప్రైమ్ నెంబర్స్ మిస్ చేశాడు, 31 రాసుకున్నాడు. మనం 4 మిస్ చేయండి. ఓకే, 37 41 47 40 43 47 అని మిస్ చేస్తే మన ఆన్సర్
53 అవుతుంది. ఓకే క్లియర్. మా ఆప్షన్ బి. చూడండి 3, 7, 17, 31 అనేవి ప్రైమ్ నెంబర్స్. మనకు నెక్స్ట్ వచ్చే టర్మ్ ఏంటన్నాడు, 3, 7కి మధ్యలో ఒక 5 ప్రైమ్ నెంబర్ మిస్ చేశాడు. 7కి 17కి మధ్యన 11, 13 2 ప్రైమ్ నెంబర్స్ మిస్ చేశాడు. 17కి 31కి 3 ప్రైమ్ నెంబర్స్ మిస్ చేశాడు. ఇప్పుడు మనం నెక్స్ట్ ఎంత మిస్ చేయాలి, 4 ప్రైమ్ నెంబర్స్ని మిస్ చేయాలి, ప్రధాన సంఖ్యల్ని. అంటే 37, 41, 43, 47 అనేవి మిస్ చేస్తే మనకు నెక్స్ట్ వచ్చేది 53. క్లియర్. చూజ్ మన ఆన్సర్ 53. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం థర్డ్ వన్. ఏ మ్యాన్ సోల్డ్ 2 రేడియోస్ ఫర్ 2000 రూపీస్ ఈచ్ వన్. ఓకే. హీ గెయిన్స్ అండ్ ద అదర్ హీ లాసెస్ 16%. ఓకే, గెయిన్ 16% అన్నాడు అండ్ అదర్ లాస్ కూడా 16%. ఫైండ్ ఈ గెయిన్ ఆర్ లాస్ పర్సెంట్ ఇన్ ద ఓల్డ్ ట్రాన్సాక్షన్. ఓకే, ఒకడు ఒక రేడియోని 2000 రూపాయలకి అమ్మాడు. ఓకే, ఒక వ్యక్తి 2 రేడియోల్ని ఒక్కొక్క దాన్ని 2000 రూపాయలకి అమ్మడం జరిగింది. ఒక దాని మీద 16% లాభం పొందాడు, వేరే దాని మీద 16% నష్టం కలిగింది. అయితే ఓవరాల్గా ఆయనకి నష్టమా లాభమా అని అడిగాడు. ఓకే, ఏ మ్యాన్ సోల్డ్ 2 రేడియోస్ ఫర్ 2000 రూపీస్ ఈచ్ వన్. హీ గెయిన్స్ 16% అండ్ ఆన్ ద అదర్ హీస్ 16% లాస్. ఓకే, ఫైండ్ ద గెయిన్ ఆర్ లాస్ పర్సంటేజ్ టు హోల్ ట్రాన్సాక్షన్ అన్నాడు. ఓకే, ఒక వ్యక్తి 2000 రూపాయలకి ఒక్కొక్క రేడియోని అమ్మాడు. ఒక దాని మీద 16% లాభం, ఒక దాని మీద 16% నష్టం. ఓకే, మనం ఎప్పుడైనా అమ్మేటప్పుడు ఇదే సోల్డ్ అంటే అమ్మడం, అమ్మేటప్పుడు ఒకటి లాసు ఒకటి లాభం వచ్చిందంటే ఓవరాల్గా మనకి లాస్ పర్సంటేజే వస్తుంది. వీటికి షార్ట్ కట్ ఫార్ములా ఏంటంటే x²/100. x² అంటే 16 × 16/100. చూడండి 256/100. మన ఆన్సర్ 2.56% లాస్. క్లియర్. ఆప్షన్ ఇది ప్రాఫిట్. చూడండి ఒకసారి అలాంటివి కూడా చెక్ చేసుకోండి. 2.56 లాస్ అన్నాడు ఇక్కడ. క్లియర్ ఆన్సర్ మన ఆప్షన్ ఏ. చూడండి లాస్ ఇచ్చాడు, ప్రాఫిట్ ఇచ్చాడు. మనం ప్రాఫిట్ కాడ 2.56 ఉందని టక్కన పెట్టేయకూడదు. ప్రాఫిట్ అంటే లాభము, లాస్ అంటే నష్టము. ఓకే క్లియర్. ఈ విధంగా ప్రాబ్లం సాల్వ్ చేయాలి. మనకి ఎప్పుడైనా సరే 2 వస్తువుల్ని అమ్మినప్పుడు ఒక వస్తువు మీద ఎంత లాభం వచ్చింది, వేరే వస్తువు మీద ఎంత నష్టం వచ్చింది అనేటప్పుడు కంపల్సరీ మనకు నష్టమే వస్తుంది. ఇంకొక మోడల్ ప్రాబ్లం ఉంది. ఏదైనా ఒక వస్తువుని 2 వస్తువుల్ని ఒక్కొక్క దాన్ని 6000 రూపాయలకి కొన్నాడు. ఒకదాని మీద 16% లాభం వస్తుంది, ఒకదాని మీద 16% నష్టం వచ్చింది. అయినా ఓవరాల్గా అతనికి లాభమా నష్టం అంటే అది మాత్రం ఎప్పుడు కొన్న వేల మీద లాభం ఉండదు, నష్టం ఉండదు. కానీ అమ్మిన వేల మీద మాత్రం ఎప్పుడు నష్టమే ఉంటుంది. క్లియర్. నెక్స్ట్ ప్రాబ్లం. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన వీడియోస్లో ప్లేలిస్ట్లో ఆల్రెడీ ప్రాఫిట్ అండ్ లాస్ క్లాస్ ఉంది, ఒకసారి చూడండి అర్థమవుతుంది. ఓకే. రాకేష్ లెంట్ అవుట్ 8750 రూపాయలు at 7% యాన్యువల్ ఇంట్రెస్ట్. ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఇన్ 3 years. చూడండి సింపుల్ ఇంట్రెస్ట్ అనే కాన్సెప్ట్ నుంచి, బారు వడ్డీ అనే కాన్సెప్ట్ నుంచి ప్రాబ్లం. 8750 రూపాయలను 7% సంవత్సరానికి వడ్డీకి ఇచ్చిన 3 సంవత్సరాల తర్వాత ఎంత వస్తుంది అనండి. వీటికి మనకు ఫార్ములా తెలుసు, PTR/100. ఓకే, SI = సింపుల్ ఇంట్రెస్ట్. ఇప్పుడు ప్రిన్సిపాల్ ఎంత మనకి, P అంటే ప్రిన్సిపాల్ 8750 రూపాయలు ఇంటూ టైము ఎంత అండి 3 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7/100. 0కి 0కి క్యాన్సిల్ అయిపోద్ది. ఓకే చూడండి 10 1ల 10 8ల 80, 10 7ల 70, 0.55 ఓకే 87.5 ఇంటూ 21. చూడండి ఎంత వస్తుంది ఆన్సరు. మన ఆన్సర్ అనేది 1837.5. క్లియర్. గుణించుకోండి, చెక్ చేసుకోండి. 1837.5. లేదంటే
87.5 ఇంటూ 10 875, 87.5 ఇంటూ 10 875, 875, 800, 800, 1600, 75, 150, 1750 ఇంకొక ఒకటి ఉంది కాబట్టి 855. ఓకే, 87.5 కాబట్టి మొత్తం ఓవరాల్గా 1837.5 అనేది మన రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే చూడండి, ఇఫ్ PQR ఈక్వల్ టు 2:3:4 దెన్ ఫైండ్ ద P/Q ఈస్ట్ Q/R ఈస్ట్ R/P అన్నాడు. ఓకే, రేషియో అండ్ ప్రొపోర్షన్స్ నుంచి క్వశ్చన్. కంపల్సరీ ఈ టాపిక్ నుంచి గ్యారెంటీగా ఒక క్వశ్చన్ ఉంటుంది. ఓకే, ఇఫ్ P:Q:R, ఓకే 2:3:4 అన్నాడు. దెన్ ఫైండ్ ద P/Q ఈస్ట్ Q/R ఈక్వల్ టు R/P అడిగాడు. ఓకే, ఏమన్నాడు? P:/Q:R ఈక్వల్ టు 2:3:4. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు? P/Q Q/R R/P అన్నాడు. ఫస్ట్ మనం డివైడ్ చేయండి. P:/Q రాయండి. ఫస్ట్ P:/Q అంటే P/Q అంటే 2:3 అవుతుంది. నెక్స్ట్ చూడండి Q/R రాయండి. 3:4 అవుతుంది. ఓకే, నెక్స్ట్ R:/P రాయండి. R:4:2 అవుతుంది. 4:2 అంటే 2:1. ఓకే, ఇప్పుడు చూడండి ఏమనంటే P/Q. ఓకే, P/Q ఏమన్నాడు? మనకు అడిగింది ఏంటి? P/Q ఈస్ట్ Q/R ఈస్ట్ R/P అన్నాడు. ఇప్పుడు చూడండి P/Q అంట P/Q 2/3 ఈస్ట్ Q/R 3/4 R/P 2/1. మనకి LCM ఎంత అండి? 12. కాబట్టి 3 4 అంటే 2 × 4 ఈస్ట్. మనకి 4 LCM 12 కదండి. 3 4 చూడండి 3 4 1 యొక్క LCM 12. ఓకే, అప్పుడు మనకి ఇక్కడ 3 4 12 కావాలంటే పైన కూడా 2 4 8 గుణించాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 4 3 కాబట్టి 3 × 3. ఇక్కడ ఒక 12 12 కాబట్టి 2 × 12. ఓకే, ఇప్పుడు చూడండి 2 8 2 4 8 9 24. ఓకే, మన ఆన్సర్ ఏంటి? 8:9:24. క్లియర్. ఆప్షన్ 8:9:24 ఆప్షన్ ఏ అనేది మన రైట్ ఆన్సర్. క్లియర్. చూడండి ఏం లేదు, చాలా ఈజీ క్వశ్చన్. P:/Q:R ఇచ్చాడు. దీన్ని మనం P/Q Q/R R/S ఇలా రాసుకున్నా సరే, R/P అని రాసుకున్నా సరే, ఇలా రాసుకున్నా సరే, లేదా సింపుల్గా అర్థం అవడం కోసం మాత్రమే ఇలాగ విడదీసి రాశాను. డైరెక్ట్ అయినా రాసుకోవచ్చు. P/Q అంటే 2/3 3/4. మనం మళ్ళీ R/P అన్నాడు కాబట్టి 4/2 అంటే 2/1. ఇక్కడ 3 4 1 LCM ఎంత? 12. మనం హారాలని సమానం చేయాలంటే హారాలు అయిన అవసరం లేదు, నిష్పత్తి కాబట్టి హారాలన్నీ కొట్టుకుపోతాయి. 2 × 3 4 కాబట్టి 2 4 8, 4 3 కాబట్టి 3 3 9. ఇక్కడ ఒక 12 12 కాబట్టి 2 12 24. ఓకే, 8:9:24 అనేది మన రిక్వైర్డ్ ఆన్సర్. క్లియర్. నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే, 6th ప్రాబ్లం. ద డయాగ్నల్ ఆఫ్ ఏ 2 స్క్వేర్స్ ఆర్ ఇన్ ద రేషియో 3:2. ద డయాగ్నల్ ఆఫ్ 2 స్క్వేర్స్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:2 అన్నాడు. ఓకే, ఫైండ్ ద రేషియో ఆఫ్ ది ఏరియాస్. ఓకే, స్క్వేర్ యొక్క స్క్వేర్ డయాగ్నల్స్ ఎంత అండి? ఎంత అన్నాడు? 3:2 రేషియో ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఫైండ్ ద రేషియో ఆఫ్ ది ఏరియా అన్నాడు. ఓకే, డయాగ్నల్ అంటే తెలుసు మనకి, స్క్వేర్ యొక్క డయాగ్నల్ కర్ణం కదండి. డయాగ్నల్ అంటే కర్ణం D. ఓకే, ఏంటన్నాడు? 3:2 అన్నాడు. అయితే మనకి ఏరియా, స్క్వేర్ యొక్క ఏరియా కావాలి. వీటికి ఏంటి లేదండి, A² B². ఓకే, క్లియర్. మనకి ఫార్ములా ఏంటంటే డయాగ్నల్ ఇచ్చి ఏరియాకి ఫార్ములా ఏంటంటే ఇచ్చిన దానికి స్క్వేర్స్ వేసేయడమే. అంటే 9:4 అనేది మన రిక్వైర్డ్ ఆన్సర్. 9:4 ఆప్షన్ ఏ. ఓకే, ఇచ్చిన విలువలకి స్క్వేర్స్ వేసేయడమే. A² B². ద డయాగ్నల్ ఆఫ్ ది ఏరియా స్క్వేర్ ఆఫ్ ది 2 స్క్వేర్స్ అన్నాడు. ఓకే, 2 స్క్వేర్స్ అంటే 2 చతురస్రాల యొక్క డయాగ్నల్స్ 1 3 1 2. ఓకే, 3:2. ఓకే, ఫైండ్ ద రేషియో ఆఫ్ ది ఏరియాస్. ఇప్పుడు ఏంటన్నాడండి?
ఇప్పుడు స్క్వేర్కి ఏరియాకి ఫార్ములా ఏంటి ఏ స్క్వేర్, ఇంకొక స్క్వేర్కి ఏరియాకి ఫార్ములా ఏంటి ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ ఈస్టు ఏ స్క్వేర్ అంటే యాక్చువల్గా మనం బీ స్క్వేర్ అనుకున్నాం, బట్ ఏ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్. 3 స్క్వేర్ అంటే 9, ఇంకొక ఏ స్క్వేర్ అంటే 4. ఓకే, మన ఆన్సర్ 9:4. క్లియర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, పర్సంటేజెస్ నుంచి చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. 48% ఆఫ్ ది ఫస్ట్ నెంబర్ ఈజ్ 60% ఆఫ్ ది సెకండ్ నెంబర్. ఓకే, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది ఫస్ట్ నెంబర్ టు సెకండ్ నెంబర్. ఓకే, 48% ఫస్ట్ నెంబర్ ఇచ్చాడు, 60% సెకండ్ నెంబర్. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది ఫస్ట్ నెంబర్ ఈజ్ సెకండ్ నెంబర్. ఓకే, పర్సంటేజ్లు ఇచ్చాడు, మన రేషియో కనుక్కోమన్నాడు. ఓకే, చూడండి ఇప్పుడు ఏంటంటే 48% ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 60% ఆఫ్ వై అనుకోండి. ఓకే, ఇప్పుడు ఏంటవుద్ది, పర్సంటేజ్ కాబట్టి ఎక్స్ ఇంటూ 48/100 ఈక్వల్ టు 60% కాబట్టి 60%/y. ఇప్పుడు చూడండి x/y ఈక్వల్ టు ఓకే 60/100 ఇంటూ 100/48. ఓకే, 100కి ఓకే 100కి 100 క్యాన్సిల్ అయిపోద్ది. నెక్స్ట్ ఏంటంటే 6 8 6 10 2 4 2 5 అంటే x/y ఈక్వల్ టు ఓకే 5:4 అనేది మన రిక్వైర్డ్ ఆన్సర్. ఆప్షన్ సి 5:4 అనేది మన రిక్వైర్డ్ ఆన్సర్. ఈ విధంగా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలండి. ఓకే ఓకే 8th one క్వశ్చన్ యావరేజెస్ నుంచి. ద యావరేజ్ ఆఫ్ 15 నెంబర్స్ ఈజ్ 38 ఇఫ్ ద 2 నెంబర్స్ 45 and 55 ఆర్ నాట్ కన్సిడర్. ఓకే, వాట్ విల్ బి ద యావరేజ్ ఆఫ్ రిమైనింగ్ నెంబర్స్. చూడండి తెలుగులో ఏమన్నాడంటే 50 వస్తువుల యొక్క సరాసరి 38. ఓకే, అందులో 2 వస్తువులు 45 + 55 అనేవి నాట్ కన్సిడర్ అంటే బయటకు వెళ్ళిపోయాయి. వాట్ విల్ బి ద న్యూ యావరేజ్ అంటే కొత్తగా ఉన్న యావరేజ్ రిమైనింగ్ నెంబర్స్ ఎంత అని అడిగాడు. ఓకే, కొత్తగా ఉన్నవారు ఇంకెంతమంది ఉన్నారు అన్నాడు. చూడండి 50 38. ఓకే, యావరేజ్ ఎంత 50 × 38 అంటే 1900. ఎంతమంది వెళ్ళిపోయారండి నాట్ కన్సిడర్ 45 + 55. 45 + 55 అంటే 100. చూడండి 1900 నుంచి 100 తీస్తే 1800. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ ఎంతమంది వెళ్ళిపోయారు 2 మెంబర్స్ వెళ్ళిపోయారు. ఎంతమంది టోటల్ యావరేజ్ ఓకే 50 మెంబర్స్. 50 మెంబర్స్ నుంచి 2 మెంబర్స్ తీసేయండి 48 మెంబర్స్. ఓకే 48 మెంబర్స్. ఇప్పుడు మనకేం అడిగాడు రిమైనింగ్ మెంబర్స్, ద యావరేజ్ ఆఫ్ రిమైనింగ్ నెంబర్స్ అంటే 1800 బై రిమైనింగ్ నెంబర్స్ ఎంతమంది ఉన్నారు 48 మంది ఉన్నారు. ఓకే, 48 ఒకట్ల 48 37.5. ఓకే, మన ఆన్సర్ 37.5 అనేది మన రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, క్లియర్. ఈ విధంగా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. ఇది యావరేజ్ నుంచి క్వశ్చన్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్. ఓకే, క్లియర్. చూడండి ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ రీజనింగ్ క్వశ్చన్ నుంచి అండి. చూడండి 3 4 5 58 5 6 2 58 8 4 2 62 7 6 3 క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో వచ్చే విలువ ఎంత అన్నాడు. ఓకే, చూడండి 3 4 12 12 5 60 60 నుంచి 2 తీయండి 58. ఓకే, 5 6 30 32 60 2 తీస్తే 58. 8 4 32 32 64 నుంచి 2 తీస్తే 62. ఓకే, క్లియర్. మనకి వేగంగా మన ఆప్షన్ అనేది క్లియర్ అయిపోయింది. 3 × 4 × 5 60 -2 అంటే 58. ఓకే, 5 × 6 × 2 ఓకే 60 -2 58. నెక్స్ట్ ఏంటి 8 × 4 × 2 8 4 32 32 అంటే 64 - 2 62. ఓకే వచ్చింది. నెక్స్ట్ 7 × 6 × 3 7 6 42 42 3 126 -2 124 అనేది మన రిక్వైర్డ్ ఆన్సర్. ఆప్షన్ ఏ. ఓకే, క్లియర్. ఈ విధంగా ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయాలండి. ఫస్ట్ ఎస్టిమేట్ చేసుకోవాలి ఎలా వస్తుంది అనేది మనం మిస్సింగ్ నెంబర్స్లో బాగా చెక్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఈ ప్రాబ్లం కోడింగ్ అండ్ డీకోడింగ్ నుండి. ఇఫ్ మెంట్ ఈజ్ రిటన్ యాజ్ టీమ్. ఓకే, మెంట్ ఈజ్ రిటన్ యాజ్ టీమ్ దెన్ బేల్ ఈజ్ రిటన్ యాజ్ అన్నాడు. ఓకే, మెంట్ని ఏ విధంగా రాశాడంటే
టీమ్ అని రాశాడండి. ఫస్ట్ వన్, థర్డ్ వన్. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ క్వశ్చన్ రాంగ్ ఎక్కించాను. ఏ అండి ఇక్కడ MEAT మ్యాట్. ఓకే చూడండి ఇక్కడ MEAT మ్యాట్. ఇప్పుడు TAM టీమ్. ఓకే టీఎం. అయితే బేల్ని ఏ విధంగా రాయొచ్చు అన్నాడు. BALE బేల్ని ఏ విధంగా రాయొచ్చు అంటే ఇక్కడ చూడండి టీమ్ ఫస్ట్ వన్ థర్డ్ వన్ కాబట్టి EALB అని రాయొచ్చు. ఓకే ఆప్షన్ డి అనేది మన రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే చిన్న మిస్టేక్ జరిగింది, క్షమించండి. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో అయితే మన క్లాస్ కంప్లీట్ అయింది. చూడండి ఇంతటితో మనం మోడల్ పేపర్ పార్ట్ 2 అనేది కంప్లీట్ అయింది. పార్ట్ 3తో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే ఏదైనా మీకు అర్థం అవ్వకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఇంతటితో అయితే పేపర్ 2 ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ అయింది. ఓకే మన వీడియోని నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.